ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడాల్సిన కోరుతున్నాం. మరణం అనేది మన విప్లవోద్యమానికి ప్రధానంగా వాకాల కొత్తగూడెం ప్రాంతానికి తీరనటువంటి లోటు. కామ్రేడ్ యుగేంద్రన్న చిన్ననాటి నుండే కామ్రేడ్ పాలడు కృష్ణ మీద దాడి చేసి ఆయన ఇక్కడ ఎంసీపీఐ సిపిఎం వాళ్ళు హత్య చేసిన కానుండి మన పార్టీతోటి సంబంధాలు, అనేక ఒడిదుడుకులు, ఈ ప్రాంతంలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కూడా ఎదుర్కొని పోలీసు లాకప్లలో రోజుల తరబడి కూడా చిత్రహింసలు అనుభవించి ఎట్టకేలకు విప్లవోద్యమాన్ని వదిలిపెట్టకుండా తన తుది శ్వాస వరకు కూడా మనతో ప్రయాణించినటువంటి ఒక గొప్ప కార్యకర్త. అనేక మంది ఈ ప్రాంతంలో విప్లవోద్యమానికి దూరమైనప్పటికీ ఎలాంటి జంకు గొంకు నిస్పృహ నిరుత్సాహం కూడా లేకుండా తన ఇంటికి వచ్చినటువంటి అందరికి కూడా సాధారణంగా ఆహ్వానించి షెల్టర్ ఇచ్చి ఆదరించినటువంటి వ్యక్తి. వ్యక్తిగతంగా నాకు యుగేంద్రన్న 1988 నుంచి పరిచయం. ఇక్కడ కామ్రేడు గొగ్గల లక్ష్మయ్య, బూర్క వెంకటయ్య మీద దాడి చేసినప్పుడు, విజయ్ కుమార్ మీద దాడి చేసినప్పుడు తన మీద కూడా దాడి చేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ వార్ నాయకత్వంలో ఉన్నటువంటి బ్యాచ్ వెంటబడ్డది. అయినా జంకలేదు. ఆ తర్వాత అనేక నిర్బంధాలు వచ్చినాయి. ముస్లింలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, ఎల్లన్న ఎన్కౌంటర్ కావచ్చు, ఇంకా అనేక ఎంచగూడెంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు. ఏ ఎన్కౌంటర్లో కూడా గడవకుండా ఇక్కడ గట్టిగా పునాది కలిగినటువంటి ఒక విప్లవోద్యమాన్ని నిర్మించడంలో వెనకాలకు వేయకుండా ముందున్నటువంటి కామ్రేడ్ యాదగిరి యుగేందర్ అకాల మరణం ఇవాళ మనకు తీరని లోటుగా భావిస్తూ తన కుటుంబానికి, కుటుంబ సభ్యులందరికీ కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున, ఎందుకంటే ఆయన కూడా మా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆ కార్యవర్గ సభ్యుడు లేనటువంటి బాధ కూడా మాకు వెన్నంటుతుంది. అందుకోసం ఆ కుటుంబానికి, కుటుంబ సభ్యులకు మా అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం.